గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాసుల వాళ్లకు ఈ మే నెలలో అత్యంత అద్భుతమైనటువంటి ఒక కీలకమైనటువంటి రోజు రాబోతూ ఉన్నది. ఎందుకంటే మీ జాతకాలలో శనైశ్వరుడి యొక్క ప్రభావము ఎలా ఉండబోతూ ఉన్నది, శని భగవానుడి యొక్క అనుగ్రహము ఎలా పొందాలి, ఎలా మేలు చేసుకుంటే మీ అందరికీ కూడా జాతకాల్లో ఉన్నతమైనటువంటి దిశకు వెళ్ళగలుగుతారు అనేటువంటి దానికి శనైశ్వరుడి యొక్క జన్మ తిథి, జన్మ రోజు అనేటువంటిది, అంటే పుట్టిన రోజు, అంటే సహజంగా జయంతి, శని జయంతి అనేటువంటిది ఒకటి ఉన్నది. ఎప్పుడు అంటే శాస్త్రములో ఏమి చెప్పింది అంటే వైశాఖ బహుళ అమావాస్య అనేటువంటిది చెప్పినది. శనివారము నాడు అమావాస్య రోజు పుట్టాడు అనేది తెలుస్తూ ఉన్నది. ఆ అమావాస్య నిజంగా శనివారము ఈ మే 15, 16వ తారీఖు కూడా ఉన్నది. 15వ తేదీ ఉదయాననే సూర్యుడు ఉదయించేటువంటి దానికంటే ముందే అమావాస్య వచ్చినది. తర్వాత కూడా 16వ తేదీ మధ్యాహ్నము దాకా కూడా ఉన్నది. మనకు శాస్త్రము ఏమి చెప్పింది, సూర్యుడు ఉదయించినప్పుడు ఏ తిథి అయితే ఉన్నదో అదే తిథే ఆ రోజంతా కూడా చెప్పుకోవాలి అని చెబుతూ ఉన్నది. అందుకని శని ఆదివారాలు చాలా అత్యంత కీలకముగా ఉండబోతూ ఉన్నాయి. నిజానికి శాస్త్ర ప్రకారము శనైశ్వరుడు శనివారము నాడే పుట్టాడు. మరి ఆదివారము కూడా కీలకమవుతూ ఉన్నది. ఆదివారం ఎందుకు కీలకమవుతున్నది? ఆదివారానికి సూర్యుడు ఆధిపత్యం. మరి శనైశ్వరుడు ఎవరు? సూర్య భగవానుడికి సౌజ్ఞాదేవికి, సౌజ్ఞాదేవి సూర్య భగవానుడితో వివాహము చేసుకొని కొంతకాలము కాపురము చేసి మరి యముడు యమున అనేటువంటి సంతానాన్ని పొంది తర్వాత సూర్య భగవానుడి యొక్క వేడికి ఆ సౌజ్ఞాదేవి ఆమె కాపురము చెయ్యలేక ఆ వేడికి సూర్య భగవానుడి దగ్గర, స్వామి మీ వెలుగు లోకానికంతటికీ కావలసినటువంటిదే, కానీ నేను మీ వేడికి తట్టుకోలేకపోతూ ఉన్నాను, మీ ధాటికి నాకు ఏమాత్రము నా శరీరము అందుకు సహకరించకుండా ఉంటూ ఉన్నది, మరి ఏమి నేను చెయ్యాలి అంటే మరి సూర్య భగవానుడు ఏం చేస్తాడు? ఆయన జన్మతః ఆయన వేడి అటువంటిది, ఆయన తీక్షణత అటువంటిది. అగ్నిగోళములాగా భగభగ మండుతూ ఉంటాడు సూర్య భగవానుడు. మరి అటువంటి ఆయన్ను ఆమె పరమేశ్వరుడి గురించి ఒక తపస్సు చేసి ఆ తపశ్శక్తితో ఆమె ఏమి చేసింది, తనలాంటి ఒక ఛాయను అంటే నీడను ఆమె సృష్టించి తనలాగే ఉండేట్టుగా చేసుకొని ఆమెను ఛాయాదేవిగా పెట్టి సూర్యభగవానుడి దగ్గరికి పంపించింది అని మనకు శాస్త్రము చెబుతూ ఉన్నది. ఆ ఛాయాదేవికి అలాగే ఉండేటువంటి దాని వలన సూర్యభగవానుడు ఈమె తన భార్య కాదు అని ఏమాత్రము అనుకోకుండా, కనుక్కోలేకుండా ఆమెతో కాపురము చేసి శనైశ్వరుణ్ణి కనడము జరిగినది. ఆమె ఛాయాదేవి. ఛాయ అంటే నీడ అనేటువంటిది అందరికీ తెలుసు. నీడ ఎప్పుడూ నల్లగానే ఉంటుంది. అందుకనే శనైశ్వరుడు నల్లగా ఉండటానికి గల కారణం అనేటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. ఆ విధముగా సూర్యభగవానుడి యొక్క అనుగ్రహము మనకు కలగబోతూ ఉన్నది. ఆదివారము ఉన్నది అమావాస్య, అలాగే శనివారము నాడు ఉన్నది. మరి ఎవరెవరి జాతకాలలో శనైశ్వరుడు ఎక్కడ ఉన్నాడు, ఏమిటి, ఏ రాశి వాళ్లకు ఎలా ఉన్నాడు, మరి ఏ లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు శనైశ్వరుడి యొక్క బలం కలగాలి అంటే మరి శనైశ్వరుడు పుట్టినరోజు మనం ఏమి చేస్తే మనకు మేలు జరుగుతుంది. అలాగే సూర్య భగవానుడి వల్ల దేహపీడాకారకుడైనటువంటి శనైశ్వరుడి యొక్క తాపము తగ్గాలి అంటే సూర్య భగవానుడికి మనం ఏం చేసుకోవాలి? తండ్రికి
ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్తన్నాడు. మరి ఆరోగ్యాన్ని బాగా చూసుకోవటానికి మరి అనారోగ్యముతో ఉండేటువంటి వాళ్లకు మరి ఆదివారం రోజు కానీ శనివారం రోజు కానీ మనం ఏమి ప్రాయశ్చిత్తము చేసుకుంటే మన జీవితాలు మారబోతూ ఉన్నాయి. ఏలనాటి శని ప్రభావం ఉన్న వాళ్ళకు కానీ, అర్ధాష్టమ శని ప్రభావం ఉండేటువంటి వాళ్లకు కానీ, అలాగే శని మహాదశ అని నడుస్తూ ఉంటుంది చాలామందికి. శని మహాదశలో శనివారము నాడు మనము చేసుకునేటువంటి అమావాస్య శనివారము, ఈ చైత్రమాసం, ఈ వైశాఖ మాసము చేసుకుంటూ ఉండేటువంటి ఇదిలో మరి మనకు ఎటువంటి యోగము, మేలు, ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలుగుతాయి అనేది ఇక్కడ తెలుస్తూ ఉన్నది. చాలామందికి మనకేమి తెలుసు అంటే శని భగవానుడి యొక్క ఇది జరుగుతూ ఉంది అంటే అబ్బా చాలా కష్టపెడుతున్నాడు అని తెలుస్తుంది మనకు. ఆ కష్టములోనే ఉన్నతత్వం అనేటువంటిది ఇస్తాడు భగవంతుడు. అలాంటిది శనీశ్వరుడి యొక్క అనుగ్రహము మనకు పరిపూర్ణముగా కలగాలి అంటే ఏ రాశి వాళ్ళు ఈ శని ఆదివారాలలో మనం ఏమి చేసుకుంటే మనకు మేలు జరుగుతుంది, ఏ రాశి వాళ్ళు ఎలా చేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటిది 12 రాసుల వాళ్లకు ఏలినాటి శని ప్రభావం ఉన్నా లేదా సప్తమంలో శని ఉండినా ఎవరికైనా మామూలుగా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకములో అలా సప్తమ శని ఉన్నా, అష్టమ శని ఉండినా, అర్ధాష్టమ శని అనేటువంటిది ఉండినా, పంచమ శని అని ఉండినా, ఇలా ఎక్కడెక్కడ శని ఉండి ఇబ్బందులు పెడుతున్నాడా యోగదాయకముగా ఉండేటువంటి వాళ్లకు చేసుకోవాల్సిన పని లేదు. కానీ అయినా మనకు ఒక్కసారి శనైశ్వరుణ్ణి తలుచుకోవడంలో తప్పు లేదు కదా. అది కదా మనకు కావాల్సినటువంటిది. అనారోగ్యము ఉండేటువంటి వాళ్లకు ఏమి చేసుకుంటే శనైశ్వరుడు దేహపీడను పోగొట్టి మనకు పూర్ణ ఆరోగ్యము కలగడానికి తండ్రికి ఒక అనుకూలత చేస్తాడు. ఎక్కడైనా కొడుకు మాట తండ్రి వినటం అనేటువంటిది ఉంటుంది. తండ్రి మాట కొడుకు వినటం అనేటువంటిది అది ఒక రకం. కానీ ఇక్కడ శనైశ్వరుడి యొక్క ప్రభావము ఏముంటుంది అంటే తండ్రిని హస్తంగత్వము చేసుకోగలిగినటువంటి స్థాయి శనైశ్వరుడిది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానాలు ఏవి చాలా కీలకముగా ఉంటాయి. అందరి జాతకాలు ఒకే రకముగా ఉండవు. రాసులు ఒకటే అయినంత మాత్రాన లగ్నాలు వేరై ఉంటాయి. ఎవరెవరు ఏ లగ్నములో పుట్టి ఆ లగ్నానికి శనైశ్వరుడు ఎక్కడున్నాడు, ఏ కోణాన్ని చూస్తూ ఉన్నాడు, ఏ గ్రహాలు శని ప్రభావము చేత క్షీణింపబడుతున్నాయి, ఏ గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండబోతూ ఉన్నాయి అనేటువంటిది చాలా ప్రామాణికమవుతూ ఉన్నది. అటువంటి వాళ్ళు మీకు కావాల్సినటువంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి చూపించుకొని ఈ అవకాశాన్ని, ఈ శనైశ్వరుడి యొక్క పుట్టుక ఏనాడైతే జరిగిందో ఆ శనివారం నాడు అమావాస్య వచ్చింది కాబట్టి ఆ రోజు మీరు కనుక పరిహారము చేసుకున్నారు అంటే మీ జాతకములో ఉండేటువంటి సకల దోషాలు హరించుకొని పోవటానికి చాలా మూలము, ప్రాముఖ్యత, ఉపయోగము, మీ జీవితము ఉన్నట్టుండి ఒక వెలుగు రావటము, అద్భుతమైనటువంటి యోగాన్ని అందుకోవటము ఇస్తే శనైశ్వరుడు ఆకాశానికి తీసుకువెళతాడు లేదా పాతాళ లోకానికి తొక్కేస్తాడు అని ఉన్నది. అందువలన ఈ శనైశ్వరుడి యొక్క అనుగ్రహము అందరూ పొందుదురుగాక. సింహరాశి వారికి ఈ శనైశ్వరుడి యొక్క దోషము పోవాలి అంటే శనైశ్వరుడి యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా కలగాలి, అన్నింటా విజయము లభించాలి అని గనక మీరు కోరుకున్నట్లయితే మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే ఒక రావి ఆకు మీద గోధుమలు ఒక పెరికడు పోసి దాని మీద ప్రమిద ఉంచి దాంట్లో ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యండి. 3 ఒత్తులు వేసి సూర్యాయ నమః సూర్యాయ నమః సూర్యాయ నమః అనేటువంటి పదాన్ని 27 సార్లు చదువుతూ చెయ్యండి. తప్పకుండా మేలు జరుగుతుంది. ఆరోగ్యపరముగా మేలు కలగాలి అని అనుకునేటువంటి వాళ్లకు ఇదే ప్రక్రియ మళ్ళీ మరుసటి రోజు కూడా చేసి ఆదివారం రోజు ఆ రోజు బంగారు వర్ణము అంటే గోల్డ్ కలర్ క్లాత్ ఏదైనా దానము అనేటువంటిది చెయ్యండి. తప్పకుండా మీకు విజయం లభిస్తుంది. జయోస్తు.